హిట్లతో సందడి చేయాల్సిన కుర్ర హీరోలకి అసలేమైంది? తమవైన సినిమాలతో అలరించాల్సిన యంగ్స్టర్స్ ఇలా డిజాస్టర్స్ని ఎందుకు ఫేస్ చేస్తున్నారు? 3 హిట్లు 6 ఫ్లాపులు అన్నట్లుగా ఉన్న సాగుతున్న వీరి సినీ కెరీర్ ఇకనైనా స్పీడ్ అందుకుంటుందా? లెట్స్ వాచ్ ఇట్. హీరోలు కెరీర్లో యమ స్పీడ్ చూపిస్తుంటే టైర్ 2 హీరోలు మాత్రం సాలిడ్ సక్సెస్ కోసం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. క్రాక్, ధమాకా వంటి వరుస విజయాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్ వంటి వరుస అపజయాలతో డీలా పడ్డాడు మన మాస్ మహారాజ్. ఇక మాస్ జాతర మూవీతో అయినా హిట్ కొడతాడో లేదో చూడాలి. యంగ్ హీరో రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది. 2019లో వచ్చిన పూరి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కంద, రెడ్, ది వారియర్, డబుల్ ఇస్మార్ట్ రామ్ అభిమానులను పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్న రాపో 22తో రామ్ సాలిడ్ హిట్ అందుకుంటాడో లేదో. తన కెరియర్ లో సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ నే ఎక్కువ చూసిన మరో యంగ్ హీరో నితిన్. తాజా చిత్రం రాబిన్ హుడ్ కూడా బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్లను కొల్లగొట్టలేకపోయింది. బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రంలో నితిన్ నటించబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. మరి ఆ ఎల్లమ్మైన నితిన్ కెరీర్ ను గాడిన పెట్టి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ఎక్కడికి పోతావు చిన్నవాడతో మంచి హిట్ అందుకున్న నిఖిల్ కార్తికేయ చిత్రంతో హీరోగా నిలదొక్కున్నారు. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ ను అందించిన ఆ తర్వాత నిఖిల్ కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. ఇక ఇప్పుడు స్వయంభూ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు హీరో నిఖిల్. వెనుక మెగా, అక్కినేని అనే స్టార్ ట్యాగ్స్ ఉన్నప్పటికీ ఒక్క విజయం కోసం ఎదురు చూస్తున్నారు ఈ బ్రాండ్ వారసులు. అటు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తొలి ప్రేమ విజయం తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను చూడలేకపోయారు. ఇక అక్కినేని అఖిల్ సుసింద్రి మూవీతో అతి చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఈ కుర్ర హీరో ఖాతాలో ఇప్పటి వరకు ఒక్క అదిరిపోయే హిట్ కూడా లేకపోవడం గమనార్హం. For more videos like this, subscribe Big TV channel.